కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఆదుకోవాలన్న సోయి కూడా కాంగ్రెస్కు లేదని, మంత్రుల పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని, గతంలో కేఆర్ఎంబీ అడ్డు చెప్పినా కూడా తాము పొలాలకు నీళ్లు ఇచ్చామని ఆయన తెలిపారు. రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుందిలేమన్న నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే, బ్యాంకులో వెళ్ళే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 35 వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక తడి 2 తడుల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి